హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. అందరికీ స్టార్టింగ్లోనే ఆల్ ద బెస్ట్. రేపు జేఈ మెయిన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 9 to 12, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వచ్చేసి 3 to 6 జరుగుతుంది. ఓకే కదా? రేపు ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి మీరు రాసే జేఈ మెయిన్ ఏదైతే ఉందో జనవరి సెషన్, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమి తీసుకెళ్ళకూడదు, మీకేంటంటే తెలియక కొన్ని తీసుకెళ్లాల్సినవి మిస్ అవుతున్నాం. ఇంపార్టెంట్. తీసుకెళ్ళకూడని తీసుకెళ్తారు. ఇటువంటి టైంలో వాళ్ళు ఏంటి ఆపి అన్ని చెక్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆ టైంలో. మరి అటువంటి ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు, అటువంటిది ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. అది ఒకసారి చూద్దాం. ఇది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిందే. ఆ లిస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి మీరు రేపు రాయబోయే జేఈ మెయిన్ 2026 పరీక్షకు హాజరగు విద్యార్థులు తమతో తీసుకు వెళ్ళవలసిన వస్తువులు. ఇక్కడ చూడండి, టిక్ మార్క్ పెట్టాము అంటే మీరు తీసుకెళ్లాల్సినవి అనమాట. ఏమేమి తీసుకెళ్ళాలి? ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే అడ్మిట్ కార్డ్, ఫోటో అంటించి ఉండాలి. ఫోటో అతికించి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. మీ ఎడమ చేతి యొక్క బొటన వేలు ముద్ర వేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. అడ్మిట్ కార్డ్ మీద ఫోటో అతికించి ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. కానీ సైన్ వచ్చేసి చూడండి, సంతకం పరీక్ష హాల్లో వేయాలి. మీరు సిగ్నేచర్ అనేది ఇన్విజిలేటర్ సమక్షంలోనే చేయాలి. రైటా? ఇది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పూర్తి చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ A4 సైజ్ పేపర్ మీద తీసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు తీసిస్తారు. రైట్? ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పూర్తి చేసినటువంటి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది A4 సైజ్ పేపర్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. రైట్? ఒక చిన్న ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఓకేనా, నీళ్ళ సీసా తీసుకెళ్ళాలి. దీని మీద డిఫరెంట్ స్టిక్కరింగ్ అని ఏమైనా రాసి ఉంటుంది కానీ డిఫరెంట్ కలర్స్ కానీ ఇటువంటివన్నీ అలౌ చేయడం. ట్రాన్స్పరెంట్గా ఉండాలి వాటర్ బాటిల్, అటువంటిది తీసుకెళ్ళవచ్చు. పరీక్ష హాల్లో అటెండెన్స్ షీట్ మీద అతికించుటకు ఒక ఫోటో. ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఫోటో అంటించారు కదా, అటువంటి ఫోటోనే ఓ ఫోటో అవసరం అవుతుంది. ఇదేంటంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్ మీద అంటియాల్సి ఉంటుంది, పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓ ఫోటో కంపల్సరీ తీసుకెళ్ళండి. చాలా మంది మిస్ చేస్తారు. జాగ్రత్త, ఫోటో అవసరం అవుతుంది. రైట్? బాల్ పాయింట్ ట్రాన్స్పరెంట్ పెన్, బ్లూ కానీ బ్లాక్ కానీ తీసుకెళ్ళండి. రైట్? బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. లేదు సార్ మాకు కొంచెం రెండు కావాలి, కొంచెం డౌట్ అనుకుంటే బ్లూ బ్లాక్ రెండు తీసుకెళ్ళను. రైట్? రెండు పెన్స్ తీసుకెళ్ళండి. నెక్స్ట్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్. జార్జోన్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉండాలి. చాలా మంది ఫోటోస్టాట్ తీసుకెళ్తారు తెలియక తెలుసు కాదు, ఈ ఎగ్జామ్ కాబట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. సో మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో అప్లోడ్ చేసిన గుర్తింపు పత్రం, అంటే మీ ఆధార్ కార్డ్ అవ్వచ్చు, లైసెన్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ఏదైనా కానీ ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి. రైట్? ఈ మీరు ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లాల్సింది. అదేవిధంగా మనం ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళకూడనటువంటి ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు. రైట్? మీకు తెలియక తీసుకెళ్తా ఉంటారు. చాలా మంది చూడండి, డిజిటల్ వాచెస్ పెట్టుకుంటారు, మెడలో చైన్స్ వేస్తారు కదా, వేళ్ళకి రింగ్స్ పెట్టుకుంటారు, కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటారు, చెవులకి దిద్దులు పెట్టుకుంటారు. ఈ రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తారు కాబట్టి తెలియక వెళ్ళిపోతారు. కానీ వాటిని అలౌ చేయరు. ఓకేనా?
మీరు వాడినటువంటి మెటీరియల్స్ కానీ మీకు తెలియకుండా తీసుకెళ్తా ఉంటారు. కొంతమంది ఫోన్స్ బాగా అలవాటు అవుతున్నాయి కదా ఇప్పుడు. ఫోన్స్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఓకేనా? గేట్ దగ్గర వాళ్ళు తీసేసుకుంటారు. అందుకని ఏమేమి తీసుకెళ్ళకూడదనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే జేఈ మెయిన్ పరీక్ష రాసే విద్యార్థులు తమతో తీసుకువెళ్ళకూడనటువంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు. ఏంటంటే జామెట్రీ బాక్స్ చాలా మందికి అలవాటు ఉంటాం, తీసుకెళ్ళకూడదు. పెన్సిల్ బాక్స్ ఇట్లాంటివి తీసుకెళ్ళకూడదు. హ్యాండ్ బ్యాగ్, పర్స్, జేబులో పర్స్ పెట్టుకుంటాం కదా, మాకు అలవాటేనేమో జేబు పర్స్ పెట్టుకుంటాం, కానీ ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సులు కానీ అలౌ చేయరు. ఇట్లాగే ఏ విధమైనటువంటి పేపర్లు, పుస్తకాలు, చేతి వ్రాత నోట్స్, మీరు రిటర్న్గా రాసుకుని ఉంటారు కదా నోట్స్ కానీ బుక్స్ కానీ, పేపర్స్ మీద ఇంపార్టెంట్ ఫార్ములా రాసుకుంటారు, అటువంటి ఏమీ అలౌ చేయరు. అన్ని బయట పెట్టి వెళ్ళాల్సిందే. మీరు మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చి మీరు వెళ్ళొచ్చు, రైట్? మొబైల్ ఫోన్లు, మైక్రోఫోన్లు, ఇయర్ ఫోన్లు, పేజర్లు, ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ వీటిని అలౌ చేయరు, రైట్? కెమెరా, టేప్ రికార్డర్, ఎలక్ట్రానిక్ వాచీలు. ఇప్పుడు టేప్ రికార్డర్, కెమెరాస్ అంటే ఓకే తీసుకెళ్ళరు, కానీ ఎలక్ట్రానిక్ వాచెస్ పెట్టుకుంటారు, డిజిటల్ వాచెస్, రైట్? వాచెస్ని అలౌ చేయరు, రైట్? తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళా మీరు గేట్ దగ్గర పెడతామే, ఓకేనా? ఒకవేళ మీరు అక్కడి వరకు పెట్టుకెళ్ళినా మీ పేరెంట్స్కి ఉండవు. అట్లాగే స్కేల్, లాదం బుక్స్, ఇవి కూడా నాట్ అలౌడ్, తీసుకెళ్ళనివ్వరు. ఏ విధమైన మెటల్ వస్తువులు చెప్పాం కదా ఇందాక, లోహపు వస్తువులు, మెటల్ వస్తువులు అంటే మెళ్ళ చైన్లు కానీ, వేళ్ళకు ఉంగరాలు కానీ, కాళ్ళకు పట్టీలు కానీ, చెవులకు దిద్దులు కానీ, ఇటువంటి ఏవి కూడా అలౌ చేయరు. మీ దగ్గర ఇటువంటి మెటల్ ఐటమ్స్ ఉండకూడదు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏదైనా కావచ్చు, ఓకేనా? చేతికి రాక్ కడియాలు వేసుకుంటారు, ఇటువంటివి కానీ వీటిని అలౌ చేయరు. ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏమీ అలౌ చేయరు. అంటే పాదరక్షలు అంటే మీరు వేసుకునే చెప్పులు, బూట్లు లాంటివి సరళంగా ఉండాలి. చూడండి, బూట్లు కొంతమంది పెద్ద పెద్ద వేస్తారు, పైదాకా ఉండే బూట్లు వేస్తారు, ఓకేనా? చెప్పులు కూడాను మెటల్స్తో తయారు చేసిన చెప్పులు ఉంటాయి కొన్ని, షో షో కోసం పైన అంటిస్తారు చెప్పులు తయారు చేసేవాళ్ళు, అటువంటి అలౌ చేయరు. సింపుల్గా ఉన్నాయి వేసుకెళ్ళాలి, ఓకేనా? ధరించే దుస్తులకు పెద్ద పెద్ద బటన్స్ ఉన్న వాటిని అనుమతి లేదు. ఇప్పుడు మీరు చూడండి, జీన్ ప్యాంట్లు కానీ, జీన్ షర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్, ప్యాంట్స్, వీటికి పెద్ద పెద్ద బటన్స్ ఉంటాయి, వీటిని అలౌ చేయరు, రైటా? వీటిని చూడండి, ఓకేనా? వీటిని జాగ్రత్త చూసుకొని మీరు ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనేది ఈ వీడియో, ఓకేనా? అందరూ జాగ్రత్త రాయండి, మంచి ర్యాంక్ రావాలి. ఆల్ ద బెస్ట్.